శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, ఈ జియో 33 ఏంటి సార్? ఇది ఎందుకు ఈ అంశం మీరు తెలంగాణ ప్రభుత్వం ఇంత గట్టి పట్టుపట్టింది? వాస్తవానికి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ పట్టుబడి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏంది తెలంగాణ ప్రభుత్వం జియో 33 మీద అంతగా స్థానికత అంశం తీసుకోవడానికి కారణం ఏముంది అంటారు? అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మెడికల్ అడ్మిషన్స్ సీట్లు కేటాయించడానికి అటు ఎంబీబీఎస్ గానీ తర్వాత బీడీఎస్ గానీ ఆయుష్ లో గానీ సీట్లు కేటాయించడానికి స్థానికతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 33 తీసుకురావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాష్ట్రం ఉండటం, 10 సంవత్సరాల తర్వాత చట్టాలు మార్చుకోవాలనేటటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు మీకు 2/6/2024 నాటికి, అంటే జూన్ 2వ తారీఖు 2024 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి కొత్తగా స్థానికత నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి పాత జీవోల స్థానంలో ఈ స్థానికతను నిర్ధారించడానికి, సీట్లను కేటాయింపు చేయడానికి మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నెంబర్ 33 తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి జీవోలలో ఏంటి అని అంటే 1979 646 జీవోని కొనసాగింపుగానే 2014లో 2017లో మళ్ళా 114 జీవోని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక 2 స్థానిక అంశాలను నిర్ధారించడానికి 2 అంశాలు తీసుకున్నారు. ఒకటి ఏంటి అని అంటే 6th క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివినటువంటి వాళ్ళు లోకల్ అవుతారు అనేది ఒకటైతే, దానికి అనుబంధంగా ఇంకొక నిబంధన తీసుకురావడం జరిగింది. ఏదైనా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉంటే వాళ్ళు కూడా లోకల్ అవుతారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పర్టికులర్ యూనివర్సిటీల కింద చదివినటువంటి వాళ్ళు కూడా అనేది 2 నిబంధనలకి కాంబినేషన్ లో అప్పుడు స్థానికతను నిర్ధారించేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు జియో నెంబర్ 33కి వచ్చిన తర్వాత ఒకటే నిబంధన తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారంటే, అర్హత పరీక్షకు ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ వాళ్ళు స్థానికమైనటువంటి వాళ్ళుగా గుర్తిస్తారు అనేటటువంటిది జీవో నెంబర్ 33లో వచ్చింది. అంటే అర్హత పరీక్షకు ముందు ఏంటి అంటే, నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 సంవత్సరాలు ఏంటవి, 12th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, ఈ వరుసగా 4 సంవత్సరాలు ఈ చదివితే వాళ్ళు స్థానికులుగా గుర్తింపు పొందుతారని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది అని అంటే, ఇది ఒక్కటే నిబంధన పెట్టి దాని స్థానికతను నిర్ణయించేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు కొంతమంది విద్యార్థులు 10వ తరగతి అయిపోయిన తర్వాత 11th స్టాండర్డ్ కి 12th స్టాండర్డ్ కి ఐఐటి స్థాయిలో, నీట్ స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కోచింగ్ సెంటర్స్ లేవు, కాలేజీలు లేవు అనేటటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు బెంగళూరుకో, రాజస్థాన్ కోటాకో వెళ్ళి అక్కడ నీట్ కోచింగ్, అంటే +2 అన్నట్టు 11th 12th ప్లస్ కోచింగ్, నీట్ కోచింగ్, తర్వాత ఐఐటి కోచింగ్ తీసుకుంటున్న క్రమం. తర్వాత విజయవాడ కూడా కొంతమంది వెళ్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే విజయవాడలో విశ్వభారతి లాంటి స్కూల్, గుడ్లవల్లేరులో ఉన్నటువంటి స్కూల్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి. కాబట్టి మీకు స్కూల్ స్టాండర్డ్ నుండే ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఉండాలని 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో ఈ ఇతర రాష్ట్రాలకు పంపుతున్నటువంటి ఆనవాయితీ మనకు కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా డబ్బులున్నటువంటి పిల్లలు, వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, ఖమ్మం బార్డర్ లో ఉంటుంది కాబట్టి అటు విజయవాడకి లేకపోతే విశాఖపట్నానికి, గుడ్లవెల్లరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని అవుట్ ఆఫ్ స్టేట్స్ లో చదివించారండి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడ 11th చదవలేదు, 12th చదవలేదు. కాబట్టి ఈ నిబంధన జీవో నెంబర్ 33లో స్థానికత నిర్ధారించే నిబంధన తీసుకురావటం వల్ల ఆ పిల్లలందరూ కూడా స్థానికులు కాకుండా పోతున్నారు. వాళ్ళు స్థానికులు కాకపోతే వాళ్ళు 15% నేషనల్ కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుంది. 85% మా తెలంగాణ కోటాలో వాళ్ళకి సీట్లు రావనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ హైకోర్టు కూడా స్పష్టంగా ఏం చెప్పిందనంటే, మీరు 9th 10th 11th 12th తో పాటు ఒకవేళ అదే పిల్లవాడు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము శాశ్వత పర్మనెంట్ హౌస్ హోల్డర్స్ అయితే తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఏంటది? ఒకవేళ ఆ పిల్లవాడు బయట చదువుకున్నాడు కానీ వాడు తెలంగాణ పిల్లవాడే, తల్లిదండ్రులు తెలంగాణలోనే పుట్టారు, వాడు తెలంగాణలోనే పుట్టాడు, శాశ్వత నివాసం తెలంగాణలో ఉంటుంది, ఓటర్ లిస్ట్ తెలంగాణలోనే ఉంటుంది, అన్ని రెసిడెంట్ తెలంగాణలో ఉంటుంది, లోకల్ ఏరియా సర్టిఫికెట్ తెలంగాణలో ఉంటుంది. కానీ జీవో నెంబర్ 33లో పెట్టిన నిబంధన ప్రకారం వాడు నాన్ లోకల్ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెంది ఒక 30 మంది పైగా
హైకోర్టులో పిటిషన్స్ వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే జీవో నెంబర్ 33ని మేము రద్దు చేయలేము. ఒకవేళ దాన్ని రద్దు చేస్తే తెలంగాణ కోటా లేకపోతే లోకల్ కోటా రద్దు చేసినట్లు అవుతుంది కదా, రద్దు చేయలేము. కానీ శాశ్వత నివాసం ఉన్నటువంటి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సూచన మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ దీనిపైన క్లారిటీ తీసుకోవాలని ఉంటుంది. అంటే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో ఈ నీట్ అడ్మిషన్ల కేటాయింపు మొదటి దశ పూర్తయింది. అక్టోబర్ 30వ తారీఖు వరకు గనక ఈ అడ్మిషన్ల ప్రక్రియను గనక పూర్తి చేయలేకపోతే దాదాపు 24,000 మంది అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు. పూర్తి చేయకపోతే సీట్లు మిగిలిపోతే దాన్ని వదిలివేయాల్సి ఉంటుంది. కానీ మళ్ళా కౌన్సిలింగ్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. ఇది నేషనల్ వైడ్ షెడ్యూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సీట్లు మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనేదే ప్రధానమైనటువంటి విషయం. అయితే ఇక్కడ జీవో నెంబర్ 33లో ఏంటి అంటే ఖచ్చితంగా మరి లోకల్ గా స్థిర నివాసం ఉండి పర్మనెంట్ హౌస్ హోల్డ్ షిప్ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. కేవలం ఒక 2 తరగతులు బయట చదివినంత మాత్రాన వాళ్ళని నాన్ లోకల్ గా గుర్తిస్తామంటే అది ఎంతవరకు సహేతుకం అవుతుంది అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఈ నిబంధనతో పాటు పాత నిబంధన ఇంకొకటి 6th to 12th స్టాండర్డ్ అనేటటువంటి నిబంధనను కూడా కొంత కొనసాగించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ఒకటవుతుంది. రెండోది శాశ్వత స్థిర నివాసం ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వం కొంత కన్సిడర్ చేసి ఉండి జీవోలో ఇంకొక అమెండ్మెంట్ పెట్టి ఉంటే, ఇంకొక నిబంధన పెట్టి ఉంటే బాగుండేటటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఓకే రాజు, ఇప్పుడు దీనికి సంబంధించి శేష్ గారు ప్రధానంగా చూసుకుంటే ఈ 9, 10 ఇంటర్మీడియట్ వరకు స్థానిక సర్టిఫికేట్ కావాలి, ఇక్కడే చదివినట్టు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలని చూసుకుంటే గతంలో 4th క్లాస్ నుంచి దాదాపుగా 10th వరకు స్టడీ సర్టిఫికేట్ కొలమానంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఈ 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ వైద్య సంబంధించినటువంటి విధానంలోనే తీసుకున్నారా? ప్రతి దాంట్లో ఈ స్టడీ సర్టిఫికేట్ ఇదే విధంగా తీసుకుంటున్నారా? లేదండి, ఇది జీవో నెంబర్ 33 దట్ మెంట్ ఫర్ ఓన్లీ ది మెడికల్ కౌన్సిలింగ్. ఈ మెడికల్ కౌన్సిలింగ్ స్థానిక నిర్ధారణ కోసం మాత్రమే జీవో నెంబర్ 33 తీసుకున్నాం అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే ఇది ఒక అర్హత పరీక్ష కదా. మెడికల్ సీట్లు పొందడానికి అర్హత పరీక్ష ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటటువంటి ఎంబీబీఎస్ సీట్లకు వచ్చేటటువంటిది కాబట్టి ఈ నిబంధన ఇక్కడ ఈ చివరి అర్హత పరీక్ష ఎక్కడైతే రాస్తున్నారో అక్కడి నుంచి మేము 4 సంవత్సరాలు వెనుకకు తీసుకున్నాం అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. బట్ ఏదైనా ఒకవేళ తెలంగాణ పిల్లవాడికి నష్టం జరిగితే, వాడు 85 కోటాలోకి రాకపోతే వాడికి నష్టం జరుగుతున్నట్లే కదా. కేవలం 2 సంవత్సరాలు 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ఇక్కడ చదవలేదనే ఒకే ఒక కారణం చేత వాటిని లోకల్ కోటాలో 85% లోకల్ కోటాలో అనర్హుడుగా చేయటం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్న కూడా మన ముందు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని బేరోజు వేసుకొని నిబంధనలు తయారు చేసేటటువంటి క్రమంలో లోకలైట్స్ కి అంటే స్థిర నివాసం ఉండి పర్మనెంట్ హౌస్ హోల్డ్ షిప్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరగకూడదనే కదా ఇవాళ హైకోర్టు కూడా చెప్పినటువంటిది. అంటే కేవలం స్టడీ ప్రామాణికంగానే లోకలైట్స్ ని గుర్తిస్తే ఎట్లా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ మన ముందుకు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాబ్లం లేదు. గతంలో ఎందుకు ఈ ప్రాబ్లం లేదనంటే గతంలో ఉన్న కోటా ఏంటది 85% లోకల్, 15% నాన్ లోకల్ కోటా ఉంది. కానీ ఇప్పుడు నీట్ కదా, ఇప్పుడు దేశవ్యాప్తంగా అర్హత పరీక్ష నీట్ కాబట్టి ఇప్పుడు మీకు ఆ ప్రశ్న రావట్లేదు. 85% లోకల్, 15% ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా అంటే ఈజ్ నథింగ్ బట్ నాన్ లోకల్ కోటా కింద మనం చూడాల్సిన హెవీ కాంపిటీషన్ దాంతో ఫైట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి లోకల్ గా ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటది? తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ పిల్లలు హయ్యర్ స్టడీస్ కోసం, బెటర్ స్టడీస్ కోసం వేరే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో చదివిన సందర్భంలో వాళ్ళని ఈ నిబంధన అనర్హులుగా చేస్తుంది అనేటటువంటి భయం అయితే ఉంది. చాలా మంది విద్యార్థులు అండి తెలంగాణ రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు మీరు రాజస్థాన్ కోటాలోనైతే సగానికి పైగా తెలుగు విద్యార్థులే ఉంటారండి. అటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ చదువుతున్న వాళ్ళే ఉంటారు. మీకు విజయవాడలో కూడా
పెద్ద పెద్ద స్కూల్స్లలో, కార్పొరేట్ స్కూళ్లలో అవును. సగానికి పైగా విద్యార్థులు మన తెలంగాణ వాళ్ళే ఉంటారు, అక్కడికి పోయి చదువుతుంటారు. ఇవాళ వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవునవును, అవును రషాష్ గారు మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్క రంగా ఆ చదువు యొక్క దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే చదువులు అక్కడ కొన్ని విజయవాడగా మీరు చెప్పినట్టు రాజస్థాన్ అక్కడ కొంచెం నాణ్యంగా ఉండిద్ది అనేది ఒక ఫీలింగ్ ఉంది. కొంతమందికి ఏమో అటువంటి తెలంగాణలో చదువు నాణ్యంగా ఉండిద్ది అనేది. కాబట్టి స్థానికత మీద కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంకా మాట్లాడదాం దాని గురించి.